సీఎం రేవంత్ రెడ్డి టూర్ తర్వాత మంచి ఊపు మీదున్న ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా తలనొప్పిగా మారిందా? దాదాపు 1,000 కోట్ల రూపాయల నిధులతో పనులు చేపట్టామని, గతంలో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరగబోతుందని చెప్పుకుంటున్న హస్తం నేతలకు చెక్ పెట్టిందెవరు? ఆ రాద్ధాంతం వెనుక పక్కా లెక్కుందా, లేదంటే అంతా గాసిప్పేనా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీకి ఇప్పుడు ప్రధాన టార్గెట్ సిరిసిల్ల. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోంది ఆ నియోజకవర్గం నుంచి. అందుకే అధికారంలోకి వచ్చాక రాజన్న సిరిసిల్ల జిల్లాలో తనదైన ముద్ర వేసేందుకు కాంగ్రెస్ అనేక వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. దాదాపు 1,000 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ప్రజాపాలన విజయోత్సవాలకు ఓ వేదికగా వేములవాడ ఆలయ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి మొదటి సభ కావడంతో వేములవాడ రాజన్న సన్నిధిలో భారీ ఏర్పాట్లు చేశాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో సీఎం పర్యటనను విజయవంతం చేశాయి. ప్రోగ్రాం సక్సెస్ అని అధికార పార్టీ నేతలు సంబరపడుతున్నా ఆ టూర్ కోసం కేటాయించిన నిధులు వివాదాస్పదంగా మారాయట. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీగా వృధా ఖర్చులు చేశారని సోషల్ మీడియాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చ సాగుతోంది. నవంబర్ 20న జరిగిన కాంగ్రెస్ ప్రజాపాలనా విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీంకి ఒక్కరోజు కోసమే 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్యే బిల్లు ఆమోదానికి జిల్లా కలెక్టర్ ఎండోమెంట్ కమిషన్కు ఫైల్ పంపినట్లు దేవాదాయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రాజన్న సొమ్మును ఎకో సౌండ్ సిస్టమ్, షామియానాలు, కుర్చీలు, హంగు ఆర్భాటాలకు ఖర్చు చేయడంపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి విమర్శనాస్త్రాలు సంధించారు. రాజన్న సొమ్మును కాంగ్రెస్ సభలకు ఖర్చు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మెప్పు పొందేందుకు హైదరాబాద్లోని 5 స్టార్ హోటల్ నుంచి సుమారు 100 మంది వీఐపీ, వీవీఐపీలకు 32 లక్షలు ఖర్చు పెట్టి బిర్యానీలు, ఇతర ఐటమ్స్ కోసం ఖర్చు పెట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ సభపై ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా జరుగుతున్న చర్చ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. మరోవైపు రాజన్న ఆలయ సెంటిమెంట్ని ప్రస్తావిస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాల్లో ఉంది బీఆర్ఎస్. మరి ఈ సభ నిర్వహణను, ఆ స్థాయి ఖర్చుని కాంగ్రెస్ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాలి.